అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. విష్ణు సహస్రనామం నేర్చుకోవడం అనే ప్రక్రియలో భాగంగా మనం చెప్పుకుంటున్నటువంటి శ్లోకాలు 3 వీడియోల రూపంలో 3 రెళ్ళు 6 శ్లోకాలు మొన్నటిదాకా పూర్తయినాయి. ఇప్పుడు 4వ వీడియో చేసుకుంటున్నాం. 4వ వీడియోలో 7, 8 శ్లోకాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ 7, 8 శ్లోకాలని మీతో చెప్తున్నంత సేపు కూడా శ్లోకాన్ని నేను ఎంత నిదానంగా అయితే ప్రొనౌన్స్ చేస్తానో అంత నిదానంగా శ్లోకం వస్తున్నంతసేపు కూడా శ్లోకం మీకు డిస్ప్లేలో ఉంటుంది. మీరేం చేస్తారంటే నేను ఎంత నిదానంగా ప్రొనౌన్స్ చేస్తున్నానో అంతే నిదానంగా మీరు కూడా ప్రొనౌన్స్ చేసే ప్రయత్నం చేయండి, దాన్ని పలికే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఆ శ్లోకం చెప్తున్నప్పుడే మీకు నీట్గా ఎక్కుతుంది. ఇక మన శ్లోకంలోకి వెళ్దాం. అసలు ఆ శ్లోకాలు ఏంటో చూద్దాం. 7వ శ్లోకం. ఒక్కసారి పుస్తకం చేతిలో ఉన్న వాళ్ళు 7వ శ్లోకం తీసి పెట్టుకోండి. లేకపోతే మీకు అది నెంబర్లు లేకపోతే అగ్రాహ్య శాశ్వత అని ఉంటుంది, అగ్రాహ్య అని ఉంటుంది, అది ఓపెన్ చేసి పెట్టుకోండి. శ్లోకం చెప్తున్నాను, నిదానంగా వినండి. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈ 2 శ్లోకాల్ని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించిన పదచ్ఛేదాన్ని చూసుకుందాం. అగ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రతర్దన ప్రభూత త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణః జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతి హిరణ్యగర్భః భూగర్భః మాధవః మధుసూదనః. ఇప్పుడు ఇందులో వీటన్నిటికీ మనకు తెలిసినటువంటి అర్థాలే ఉన్నాయి. అన్నీ మనకు తెలిసినటువంటి అర్థాలే. ఇప్పుడు వాడు మాధవ అంటే అది, మధుసూదన అంటే మధువుని సంబంధించినటువంటి వాడు, మాధవ అంటే లక్ష్మీదేవికి భర్త. ఇలా అన్నీ మనకు అర్థమైనవే. ఇందులో బాగా పట్టుకోవాల్సినటువంటి నామం ఒకటి ఉంది, అగ్రాహ్య. అగ్రాహ్య అంటే ఇంద్రియ మనోబుద్ధుల చేత పట్టుకోవడానికి కుదరనటువంటి వాడు. మరి ఎలా ఆరాధిస్తాం? ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, వీటికి దొరకడు, బుద్ధికి దొరకడు, మనస్సుకి దొరకడు. మరి ఎలా ఆరాధిస్తారు? అక్కడే మీరు చేయాల్సినటువంటి ఇంకోటి పని ఉంది. ఆజ్ఞాచక్రం. మన సనాతన ధర్మం హైందవంలో ఉండేటటువంటి మాట ఏంటంటే ఇది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో మనం బొట్టెందుకు పెట్టుకుంటున్నాం అంటే అది యాక్టివేట్ అవ్వడం కోసం. అక్కడ మేము లేదా పునర్జన్మ సిద్ధాంతాన్ని మేము అంగీకరిస్తున్నాం అని చెప్పడం కోసం ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెడతాం. ఈ ఆజ్ఞాచక్రాన్ని ధ్యానం ద్వారా మీరు గనక యాక్టివేట్ చేయగలుగుతూ ఉంటే, కళ్ళు మూసుకొని తప్పించగలుగుతూ ఉంటే, ఈ నామానికి అర్థం ఏంటి, ఈ నామంలో ఉన్న పరమాత్మ అర్థం మాకు అర్థమైంది, అర్థమైనటువంటి రూపాన్ని మేము పొందాలనుకుంటున్నాం, చూడాలనుకుంటున్నాం అని మీరు గనక అలా మెడిటేట్ చేయగలిగితే ఆజ్ఞాచక్రంలో ఉద్భుతం అవుతుంది ఒక ఆకారం. అది మీరు ఇంతవరకు భూమి మీద చూడనటువంటిది, మీ కంటి ఈ మాంస చక్షువులతో చూడనటువంటి ఒక రూపం మీకు మనసులో ద్యోతకం అవుతుంటే, అది విష్ణు సహస్రనామం నేర్చుకోవడం ప్రొనౌన్స్ చేస్తూ అంటే ఒక అందమైన పదాలతో బాగా ఉచ్చారణ దోషాలు లేకుండా మీరు విష్ణు సహస్రనామం చెప్పడం ఎంత బాగుంటుందో, ఆ తత్వాన్ని మీరు లోపల పొందగలుగుతుంటే కూడా అదే ఆనందాన్ని పొందుతారు. అంటే ఇక్కడ అగ్రాహ్య అన్న పదానికి అర్థం ఏంటంటే మనస్సుతో బుద్ధితో శరీరాలతో మనం పొందలేనటువంటి వాడు. పర్లేదు, పొందలేం. కానీ మెడిటేషన్ ద్వారా, తపస్సు ద్వారా పొందడానికి సులువైనటువంటి వాడు అన్న అంతరార్థం అందులోనే ఉంది. అది మనకు ఎప్పుడు అర్థం అవుతుంది, అందులో రాసలేదు కదా అనుకోవద్దు. మీరు ఎప్పుడన్నా ఆ శ్లోకాల్లో ఒక నామాన్ని తీసుకొని మెడిటేట్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా విష్ణు సహస్రనామం ఎంత అందమైందో, మానసికంగా ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో మనకు అర్థమవుతుంది. మరొక 2 శ్లోకాలతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.